పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో టీడీపీ జనసేనల మధ్య మరోసారి అలజడి రేగింది. వీరవాసరం దగ్గర జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి అంజిబాబు ప్రచారంలో వివాదం చెలరేగింది. జెడ్పీటీసీ జయప్రకాష్ కు ప్రాధాన్యం ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. సర్ది చెప్పేందుకు వెళ్లిన టీడీపీ నేతలపై జయప్రకాష్ అనుచరులు గొడవ పెట్టుకున్నారు. ఇరు వర్గాల కుమ్ములాటతో కూటమి ప్రచారం గందరగోళంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన పురపర్తి రామాంజనేయులు గారు గాజు గ్లాసు గుర్తుపై అమూల్యమైన అద్భుతాలు అమ్మగారు అక్కగారు అమ్మగారు కార్మిక పక్షుగా పోటీ చేస్తున్న మన పురపర్తి రామాంజనేయులు గారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో టీడీపీ జనసేనల మధ్య మరోసారి అలజడి రేగింది. వీరవాసరం దగ్గర జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి అంజిబాబు ప్రచారంలో వివాదం చెలరేగింది. జెడ్పీటీసీ జయప్రకాష్ కు ప్రాధాన్యం ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. సర్ది చెప్పేందుకు వెళ్లిన టీడీపీ నేతలపై జయప్రకాష్ అనుచరులు గొడవ పెట్టుకున్నారు. ఇరు వర్గాల కుమ్ములాటతో కూటమి ప్రచారం గందరగోళంగా మారింది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి. వరలక్ష్మి, భీమవరం నియోజకవర్గంలో టీడీపీ జనసేన మధ్య దూరం అయితే పెరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికిప్పుడు జనసేనలో పార్టీలో చేరిన టీడీపీ నేతకు అసెంబ్లీ టికెట్ ఇవ్వడంపై ఇరు వర్గాల మధ్య కూడా తీవ్రంగా మనస్పర్ధలు ఉండగా ఇప్పుడు వీరవాసరంలో జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అంజిబాబు ప్రచారంలో ఇదంతా కూడా బయటపడిందని కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ప్రధానంగా ఎప్పటి నుంచో పార్టీ కోసం కష్టపడుతూ జిల్లాలో ఏకైక జెడ్పీటీసీగా గెలుపొందినటువంటి గుండా జయప్రకాష్ నాయుడుకు సరైన ప్రాతినిధ్యం ఇవ్వడం లేదంటూ కూడా ఆయన అభిమానులు, ఆయన అనుచరులు కూడా వివాదానికి తెరలేపారు. దీంతో దాన్ని సర్ది చెప్పేందుకు టీడీపీ శ్రేణులు ప్రయత్నించారు. ఎందుకంటే అటు టీడీపీ నుంచి వచ్చిన మాజీ ఎమ్మెల్యేనే ఈ రోజు జనసేన పార్టీలో పోటీ చేస్తున్న నేపథ్యంలో టీడీపీకి జనసేనకి మధ్య వారుగా మొదలైన నేపథ్యంలో ఈ జయప్రకాష్ కు అందుకే ప్రాధాన్యత దక్కడం లేదనేటువంటి అభిప్రాయాన్ని వారు మొదటి నుంచి కూడా తెలియజేస్తున్న నేపథ్యంలో వారిద్దరి మధ్య కూడా వాగ్వాదం చెలరేగింది. ప్రచారంలోనే ఇరు వర్గాలు కూడా బాహాబాహికి తలపడినటువంటి పరిస్థితి కూడా ఉంది. సర్ది చెప్పేందుకు వెళ్ళినటువంటి టీడీపీ నాయకుడిపై కూడా జయప్రకాష్ అనుచరులు గలాటకు దిగడంతో ఇరు వర్గాల మధ్య కాస్త ఉద్రిక్తత చోటు చేసుకుంది. వారి మధ్య ఏర్పడ్డ గందరగోళానికి సర్ది చెప్పేందుకు నేతలు ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఇరు వర్గాలు నడి రోడ్డుపైనే ఒకరిపై ఒకరు దురుసుగా ప్రవర్తించుకున్నటువంటి పరిస్థితి అటు మిగిలిన పార్టీ శ్రేణులందరినీ కూడా భయాందోళనలకు గురి చేసింది. కూటమిలో ఉన్నటువంటి రెండు పార్టీల మధ్య కూడా వైరం కలగడానికి కారణం ఏంటనేది కూడా తెలుసుకునేందుకు ఇప్పటికే పార్టీ నేతలు కూడా ఆలోచిస్తున్న నేపథ్యంలో వారికి సంబంధించి ఇరు వర్గాల మధ్య కూడా దూరం రోజు రోజుకి పెరుగుతూనే ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి చినబాబుకు సంబంధించి కూడా ఇప్పటికే గత కొద్ది రోజులుగా స్తబ్దుగా ఉన్నారు. ఆయన కూడా అసంతృప్తిగా ఉన్నారు పార్టీ అభ్యర్థి విషయంలో అంటూ కూడా ప్రస్తుతం అయితే చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి ఎన్నికల్లో పెత్తనానికి సంబంధించి కూడా అటు పూర్తిగా జనసేన అభ్యర్థి చేతుల్లోనే ఉంది. జనసేన పార్టీ కోసం ఇంతకాలం కష్టపడ్డ వారిని పక్కన పెట్టేశారనేటువంటి ఆరోపణ కూడా ప్రస్తుతం భీమవరంలో ఉన్నటువంటి కూటమిలో కూడా అలజడి రేపుతోంది. వరలక్ష్మి. రైట్ భార్గవ్, థ్యాంక్ యూ. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిగా లోకల్ పోలీస్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరుగుతుంది. అందులో తేడా లేదు. పోలీసుకి తెలుసు ముద్దాయిలు, ఇక్కడ సాక్షులు చెప్తున్నారు. గొడవ చేసిన మనుషుల్ని పక్కకు దోసింది పోలీసే అని చెప్తున్నారు. అంచేత పోలీసు ఈ రాత్రి లోపల అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయని పక్షంలో రేపు తెలుగుదేశం పార్టీ అందరం కలిసి ఉద్యమం చేస్తాం. ఇది మా కుటుంబ కార్యకర్త, మా కుటుంబ మనిషి, అంచేత వదిలేది లేదు. లోకల్ పోలీస్ ఆఫీస్ ముందు